ఈటీవీ ప్రభాకర్ ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూస్తో ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వైరల్ అవుతున్నారు. తన కొడుకు సినిమా అరంగేట్రం నుంచి నేటి వరకు ప్రభాకర్ అనేక ఇంటర్వ్యూస్లో పాల్గొంటూ అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హైలైట్గా నిలుస్తున్నారు. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలేంటి తెలుసుకుందాం పదండి. సో అలా చూస్తే ఆ ఫ్యామిలీ మొత్తంలో రామ్ చరణ్ ఇష్టం అండి. అంతకంటే వేరే కోణంలో చూస్తే నాగబాబు గారు ఎక్కువ ఇష్టం. తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ ప్రభాకర్ గురించి మనందరికీ తెలుసు. ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో సినిమాలో నటిస్తూ బుల్లితెర మెగాస్టార్ అనిపించుకున్నారు. తనకు నటుడిగా జీవితాన్ని గుర్తింపును ఇచ్చిన ఈటీవీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన. ప్రభాకర్ అంటే ఎవరికి గుర్తు రాకపోవచ్చు, కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెగా నందమూరి కుటుంబాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత సేఫ్ గా ఇంత హ్యాపీగా తిరుగుతున్నారంటే ఒక ఆంజనేయ స్వామి ధైర్యం లాగా ఎప్పుడు ఉండేది నాగబాబు. భారతదేశంలో టెలివిజన్ రంగం అప్పుడప్పుడే కుదురుకుంటున్న దశలో ఈటీవీలో అడుగుపెట్టాడు ప్రభాకర్. దివంగత ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుమారుడు సుమన్ ప్రభాకర్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్కే సుమన్ ఎక్కువ విలువిచ్చేవాడట. ఈనాడు వర్గాల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారనే వాదనలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో పెద్ద ఆయన ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారని, ఈటీవీ నుంచి ఆయన తప్పించారని కథలుగా చెప్పుకున్నారు. ఈటీవీ నుంచి తప్పుకున్న జెమినీ, మా టీవీ, జీ తెలుగు వంటి సంస్థలలో ప్రభాకర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ నటిస్తున్నాడు. తన కొడుకు చంద్రహాస్ని కూడా నటన వైపు తీసుకొచ్చిన ప్రభాకర్ బుల్లితెర వైపు కాకుండా నేరుగా వెండితెరపైనే దించాడు. ఎలాగైనా కొడుక్కి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్, మలైజాలు సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసి రామ్ నగర్ బన్నీ అనే సినిమా నిర్మించారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్గా నిలిచింది. చంద్రహాస్ ప్రయత్నానికి మంచి గుర్తింపే వచ్చింది. దేవర సినిమా రాకుంటే రామ్ నగర్ బన్నీకి మంచి రిజల్ట్ వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మెగా ఫ్యామిలీని ఎంతగానో ఇష్టపడే ప్రభాకర్ ఈ కుటుంబంపై ఈగ బాలనివ్వడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు మెగా ఫ్యామిలీలో చిరంజీవి తరువాత బాగా ఇష్టమైన వ్యక్తి రామ్ చరణ్ అని తెలిపారు. వీరందరికంటే మించి నాగబాబు అంటే గౌరవం, అభిమానాన్ని కూడా చెప్పారు ప్రభాకర్. నాగబాబుకి తగిన గుర్తింపు రాలేదని కొందరు అంటూ ఉంటారని, మెగా ఫ్యామిలీకి ఆయన మూల స్తంభం లాంటి వారని, కుటుంబం జోలికి ఎవరైనా వస్తే మొదట స్పందించేది నాగబాబేనని ప్రభాకర్ స్పందించారు. తొలుత చిరంజీవి వెంట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట నడిచి అన్నదమ్ముల కోసం ఎన్నో త్యాగాలు చేశారని ప్రభాకర్ ప్రశంసించారు. చిరంజీవి గారి కెరీర్ లో కష్టపడి ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు పక్కన ఉన్నది నాగబాబు గారు. నందమూరి ఫ్యామిలీకి హరికృష్ణ కూడా బ్యాక్ బోన్ గా నిలిచారని తెలుస్తోంది. చైతన్య రథసారథిగా 1000 కిలోమీటర్ల దూరం ఆయన డ్రైవర్గా వ్యవహరించబట్టే ఎన్టీఆర్ ఆ వయసులో రాష్ట్రమంతా తిరగలిగారని ప్రభాకర్ అంటున్నారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ముందుండేవారని, ఆయనకు ఎలాంటి గుర్తింపు రాలేదు అనటం సబబు కాదంటున్నారు. తన దృష్టిలో హరికృష్ణ, నాగబాబులు గొప్ప వ్యక్తులని ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హరికృష్ణ గారు లేకపోతే ఆయన అంత తిరిగేవాడు కాదు, సీఎం అయ్యేవాడు కూడా కాదు.